మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడు ఏం మాట్లాడతాడో మనం వినడానికి సన్నద్ధులమై ఉందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, 30 సంవత్సరాలు ఈ దీనుని సేవను మీరు నిలబెట్టారు. పెను తుఫానులో కూడా దీపం ఆరిపోలేదు. అలల మధ్య కెరటాల మీద నడిచిన నీ దాసుడు మునిగిపోలేదు, నీవు మునిగిపోనివ్వలేదు. నీ చేతుల మీద ఎత్తి పట్టుకున్నావు. ప్రమాదాలలో మీరే సంరక్షణ కవచంగా ప్రాకారంగా నీ దాసుని చుట్టూ నిలిచారు. మీరు పోషకుడుగా ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ఎలాంటి విదేశీ ధన సహాయము లేకపోయినా పరలోకము నుండి సమయోచిత సహాయం పంపి మీ దాసుని ద్వారా మీరు కట్టిన అద్భుతమైన సేవా సంఘము కొరకు నీకు వందనాలు. రచింపజేసిన గ్రంథాల కొరకు నీకు వందనాలు. వెలికి తీసిన వాక్య మర్మాల కొరకు, రచింపజేసిన గ్రంథాల కొరకు, రక్షించిన నూతన ఆత్మల కొరకు నీకు వందనాలు. మీరు చెక్కి మలిచి నిలబెట్టిన నీ దాసులు సువార్తికులు కాపరులు సువార్తికురాండ్ర కొరకు నీకు వందనాలు. మీరు చేసిన సకలమైనటువంటి అద్భుత కార్యముల కొరకు నీకు వందనాలు. పెను తుఫానులో ఈ దీపం ఆరిపోకుండా నిలిచిందంటే నీ కృపయే స్వామి. శౌర్యము పరాక్రమము నీ సొత్తు, బలమును జ్ఞానమును నీకు స్వభావ లక్షణములు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అన్నావు తండ్రి. మేము కేవలం నిమిత్త మాత్రులం. అసలైనటువంటి కార్యకారివి నీవే. ఇది నాన్న మిమ్మును స్తుతించి ఆరాధిస్తున్నాం. సహాయము చేయండి. కొంతసేపు ఈ కూటాలు ముగించుకోకముందు మాతో మాట్లాడండి. కొంత వర్షమును బట్టి అంతరాయం కలిగినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళకముందు ఒక్కసారి మాతో మాట్లాడమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 4 దినముల ఈ మహాసభలు, సర్వసత్య మహాసభలు ఇంతటితో అంతమవుతూ ఉన్నాయి. సభలే కాదు, ఒకనాటికి లోక చరిత్ర కూడా అంతమవుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ అంతిమ సభలో లోకాంతమును గూర్చి మీతో మాట్లాడాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. లోకాంతము అనగానే మీకొక విషయం చెప్పాలి. ఈ లోకానికి స్పష్టమైన ఆరంభం ఉన్నది, స్పష్టమైన అంతం ఉన్నదని బైబిల్ ఖండితంగా సెలవిస్తోంది. ఈ లోకము నేను చెప్పేది ఈ లోకమును గూర్చి, ఈ గ్రహాన్ని గూర్చి కాదు. ఈ లోకము, ఇప్పటి ప్రపంచము, ఇప్పుడున్నటువంటి మానవ సమాజము, మానవ జాతితో కూడుకున్న ఇప్పుడున్నటువంటి ఈ మానవ లోకము ఒకనాడు ప్రారంభమైంది, ఒకనాడు అంతమవుతుంది. బైబిల్లో ఈ 2 మాటలు ప్రముఖంగా కనబడతాయి. ఆదియందు అంటోంది బైబిల్, అలాగే అంతమును గూర్చి కూడా మాట్లాడుతోంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమికి ఒక ఆరంభం ఉంది, ఈ భూమికి ఒక అంతం ఉంది. అలాగే ఈ భూమి మీద అనేక యుగములు గడిచిన తరువాత ప్రస్తుత యుగం ప్రారంభమైంది. ఈ యుగానికి కూడా ఒక ఆరంభం ఉన్నది, ఒక అంతం ఉన్నది. ఈనాడు మన దేశంలో అనేక మంది గురువులు, పండితులు, ధర్మోపదేశకులు బయలుదేరారు. వారు అన్నిటిని గూర్చి మాట్లాడతారు.
జీవాత్మను గూర్చి పరమాత్మను గూర్చి మాట్లాడగలరు. మానవునిలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను గూర్చి అరిషడ్వర్గాలను గూర్చి వాటిని మనము జయించాల్సిన ఆవశ్యకతను గూర్చి మాట్లాడగలరు. అనేకమైన నీతులు ధర్మ పన్నాలు చెప్పగలరు. వారందరూ మహానుభావులే. త్యాగయ్య గారు అన్నట్టు ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఎవరిని మేము తృణీకరించము, ఎవరిని కించపరచము, కానీ ధర్మ ప్రచారకులకు ధర్మోపదేశకులకు మా విన్నపం సవినయంగా చేస్తున్నాం. అయ్యా, జీవాత్మను గూర్చి పరమాత్మను గూర్చి కామక్రోధాలను గూర్చి మీరు మాట్లాడకముందు అజ్ఞానులమైన మాకు ఒక విషయం తెలియజేయండి. అసలు ఈ ప్రపంచం ఎలా ప్రారంభమైందో చెప్పండి. ఎవ్వరు చెప్పరు ఆ విషయం. ఆ ఒక్కటి అడక్కు, అది తప్ప ఇంకన్నీ చెప్తాం. ఈ లోకం ఎలా ప్రారంభమైంది? ఇది చాలా లక్షల సంవత్సరాల నుంచి ఉందిలే నాయన. అవును, లక్షల సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు. నేను అడిగింది ఎన్నేళ్ల బట్టి ఉందని కాదు, ఎలా ప్రారంభమైంది అంటున్నా. నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగితే చాలా రోజుల నుంచి ఉన్నానులే భూమి మీద అన్నట్టు. నువ్వు చాలా రోజులు ఉన్నావా కొద్ది రోజులు ఉన్నావా అని కాదు నా ప్రశ్న. నువ్వు పుట్టింది ఎప్పుడు? అది ఇప్పుడు ఎందుకు బోల్డెన్ రోజులు ఉన్నానుగా ఇక్కడ. అది బోల్డెన్ రోజులు కాదు బాబు. నేను తమ్ముడు అనాలా, అన్నయ్య అనాలా, మామయ్య అనాలా, తాతయ్య అనాలా? ఎలా గౌరవించాలి? కొంచెం తెలియాలి కదా. నీ వయసు ఎంత అని అడుగుతుంటే చాలా రోజులు. చాలా రోజులు కాదు బాబు. నీ పుట్టినరోజు ఎప్పుడు? ఈ లోకము యొక్క పుట్టినరోజు ఎప్పుడు? లోకం ఎప్పుడు ఎలా పుట్టింది? లక్షల కోట్ల సంవత్సరాలు. అవును, లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఎలా ప్రారంభమైంది? ప్రియులారా, వేదములను మనము కూలంకషంగా పరిశీలిస్తే ఈ ప్రకృతికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉన్నదని వేదాలు సాక్ష్యమిస్తున్నాయి. సృష్టికి పూర్వము అనే ఒక కాలమును గూర్చి వేదాలు మాట్లాడుతున్నాయి. ఒకానొక కాలం ఉండేనట. ఆ దినమున ఆ కాలమున పంచభూతాలు లేవట, చరాచర ప్రకృతి ప్రాణికోటి లేదట, గ్రహమండలాలు లేవట, అంతరిక్షము లేదట. విశ్వమున మొట్టమొదట ఉన్నవాడు ఆది సంభూతుడు విశ్వకర్మ, హిరణ్యగర్భుడు, ప్రజాపతి, అగ్నిదేవుడు, ఈ రీతిగా అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి ఏకేశ్వరుడు ఉన్నాడు. ఏకేశ్వరుడు వేదాలు చెబుతున్నాయి. ఆయన సృష్టి జరగక ముందు అవ్యక్తుడై ఉండెను. సృష్టి జరగగానే వ్యక్తుడై సత్యము అని పిలువబడసాగాను. ఆయనే అగ్ని అయి మానవుల మధ్యకు దేవుని దూతగా వచ్చానని వేదాలు చెబుతున్నాయి. ఆ వివరమంతా ఇందులో రాశాను. ప్రతి ఒక్కరూ కనీసం 10 పుస్తకాలు కొనుక్కోండి. మీ మిత్రులకు ఇవ్వండి, చదవమని ఇవ్వండి. వాళ్ళ ఆత్మ రక్షణ బాధ్యత మీ మీద నుండి తొలగిపోతుంది. ఇది చదివిన తర్వాత ఎవరైనా రక్షణ పొందలేదు అంటే ఇక వాళ్ళదే బాధ్యత, మనది బాధ్యత కాదు. అంత స్పష్టంగా వేదములలో ఉన్నవాడు యేసు తప్ప ఎవ్వరూ కాదు, కావడానికి వీల్లేదు అని నిర్ద్వంద్వంగా నిరూపించాను. చదవండి ప్రియులారా. వేదములలో చెబుతున్నటువంటి సత్యం, సృష్టి జరగక ముందు ప్రజాపతి ఉండెను. ఆయన విశ్వమును సృజించినవాడు గనుక ఆయన పదవిని బట్టి ఆయనకు విశ్వకర్మ అని బిరుదం వచ్చిందట. ప్రజ అంటే పిల్లలు అని అర్థం.
జ అంటే పుట్టుక, శిరోజ అంటే శిరస్సు మీద పుట్టింది, సరోజ అంటే సరస్సులో పుట్టింది, నీరజ అంటే నీరములో పుట్టింది, అగ్రజ అంటే నాకన్నా ముందు పుట్టిన అమ్మాయి అంటే అక్క, అగ్రజ పోయి అక్క అయింది. అలాగే జ అని ఎక్కడ ధాతువు ఉందో దాన్ని పుట్టుకను సూచిస్తుందన్నమాట, జ అనే ధాతువు. అలాగే ప్రజ అంటే పిల్లలు, ప్రజలు అంటే సంతానము అని అర్థం. ప్రజాపతి, పతి అంటే భర్త, పతి అంటే రాజు, పతి అంటే అధికారి, పరిపాలకుడు, పోషించువాడు. ప్రజలను పుట్టించి కని శాసనములిచ్చి ఆయనే శాసనకర్తగా ఉండి ఏలువాడు, పరిపాలించువాడు గనక దేవునికి ప్రజాపతి అనే నామం ఉన్నది. ఆయనకు హిరణ్య గర్భుడనే నామం ఉన్నది. హిరణ్యము అంటే సంస్కృతంలో బంగారము, కడుపులో బంగారము కలిగిన వాడు అంటే మహిమ బంగారం, అది అంటే శ్రేష్ఠుడు అని అర్థం. పొట్టచించుకుంటే పేగుల మీద పడతాయని ఒక సామెత. మన సొంత వాడే తప్పు చేశాడు అనుకోండి, వాడిని మనం ఎవరికి చెప్పుకోం. ఏం చెప్పుకుంటామండి, నా సొంత కుమారుడు, నా తమ్ముడు తోడబుట్టినవాడు పొట్టచించుకుంటే పేగులు కాళ్ళ మీద పడతాయి అంటాం. దేవుడు మాత్రం పొట్టచించుకుంటే అంత బంగారమే. హిరణ్య గర్భుడు, సర్వశ్రేష్టమైన మహిమైశ్వర్యముతో నిండినవాడు అని అర్థం. అలాగే ఈ సృష్టికి పూర్వము ఆయన ఉన్నాడు, ఆయన కంటే ముందుకేదీ లేదట. సృష్టి అనేది ఒకనాడు జరిగిందని వేదములు చెబుతున్నాయి, బైబిల్ చెబుతోంది. మరి మన పెద్దలు ఎందుకండి ఆ మాట ఎత్తరా, ఊసే ఎత్తరు. ఎలా ప్రారంభమైంది చెప్పరు. సరే, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదండి అంటారు. అవును, జగత్తు ఎలా ఆరంభమైందో తెలియని వాడు జగత్తుకు గురువు ఎలాగయ్యాడు? కొంతమంది జగద్గురువులు, కొంతమంది ఏకంగా విశ్వానికే గురువులట. అంటే ఇట్లాంటి లోకాలు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి, ఇతర లోకాల నుంచి కూడా వచ్చి వీళ్ళ దగ్గర జ్ఞానం సంపాదించుకుంటారన్నమాట. విశ్వానికే గురువులు ఏకంగాను. లోకం ఎలా పుట్టిందో తెలియదు కానీ లోకానికి గురువు. సరే పోనీ ఆ సబ్జెక్ట్ వదిలేద్దాం. మనిషిలో కామక్రోధములు ఉన్నవి నాయన, దాన్ని జయించాలన్నాడు. కామక్రోధములు ఎలాగొచ్చినాయో చెప్పు. నాలోనికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఎలాగొచ్చినాయి? అదంటే దేవుని సృష్టి నాయన, దేవుడే నా లోపల కామక్రోధ, లోభ, మోహ, మదమాత్స్యములు పుట్టించాడా? కామక్రోధాదులు కలిగిన వాడిగా నన్ను దేవుడే సృష్టించాడా? అప్పుడు నా తప్పేముంది? మరి దేవుణ్ణి పట్టుకుపోయి ముందు నరకంలో పడేయాలి. అన్ని పాపాలకు కారకుడు ఆయనే. కామక్రోధాలు ఎలా వచ్చినాయి అది చెప్పరు. ఎలా వస్తే మనకెందుకు, వాటిని జయించాలంటాడు. ఎవడు జయించాడు ఆయన? మహర్షులు 14,000 ఏళ్ళు తపస్సు చేసి స్వర్గం నుండి అప్సరస రాగానే ఇదంతా మర్చిపోయి ఆమె వెంట పడుతున్నారు. ఎవడు జయించాడు? 14,000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికే దిక్కులేదు. అప్సరస కనపడగానే అన్నీ మర్చిపోయి ఆమె వెంట పడ్డాడు. నేను ఒక లెక్క, ఏం మహర్షిని కాదు, ఏమీ కాదు. ఎవడు జయించాడు కామక్రోధములను? ప్రియులారా, లోకమునకు ఒక ప్రారంభం ఉన్నది. ఖచ్చితమైన సమాచారం చెప్పి ముగిస్తాను 5 నిమిషాల్లో. ఈ లోకమునకు, ప్రస్తుతమున్న ప్రపంచానికి 6,000 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు లేదు. ఎవరైనా ఉన్నదని చెబితే మీరు నమ్మవద్దు, అది అబద్ధం, అది అతిశయోక్తి. దట్స్ ఓన్లీ ఎగ్జాజరేషన్. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓల్డర్ దాన్ 6,000 years. ప్రియులారా,
ఎస్ఆర్ రావు గారని ఒక ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ పరిశోధకుడు అని అర్థం. ఈ పురాతత్వ శాస్త్రం ఏమిటంటే ప్రాచీన కాలపు నాగరికతల మీద పరిశోధన చేసే ఒక శాస్త్ర విజ్ఞాన విభాగం, ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. మనం ఇల్లు కట్టుకున్నాము, ఒక 40-50 ఏళ్ళు 100 ఏళ్ళు అయ్యాక ఇల్లు కూలిపోయింది అనుకోండి. కూలిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆ ఇల్లు కట్టడానికి వాడిన ఇటుకలు ఎట్టుపోతాయి, కలప ఎట్టుపోతుంది, అందులోని ఇనుప భాగాలు, ఇనుప చువ్వలు ఎట్టుపోతాయి, పునాది రాళ్ళు ఎట్టుపోతాయి, గ్రానైట్ స్టోన్స్ మట్టిలో పడి అలాగే ఉంటాయి. ఈ కలప ఇవి చెదలు బట్టి తినేసి జీర్ణమైపోతే పోవచ్చు. ఆ గ్రానైట్ స్టోన్స్ అలాగే ఉంటాయి, 100 ఏళ్లకు అయినా 1000 ఏళ్ళకైనా ఉంటాయి. ఒకసారి తయారు చేయబడిన ప్రతి వస్తువులో, అసలు ఈ విశ్వంలో ప్రతి వస్తువులో ఒక ఫండమెంటల్ ఎలిమెంట్ ఏమిటంటే కర్బనము. ప్రతి వస్తువులో కార్బన్ ఉంటుంది. కార్బన్ లేనటువంటి వస్తువు ఏది ఉండదు. ఈ కార్బన్ తనలోని శక్తిని రేడియేట్ చేస్తూ ఖర్చు చేసేస్తూ ఉంటుంది. కాబట్టి భూమి తవ్వుతున్నప్పుడు ఎక్కడైనా ఒక కుండ పెంకు దొరికింది, ఒక రాయి దొరికింది, ఏదో ఒక పాత్ర దొరికింది, వస్తువు దొరికింది, దాన్ని ల్యాబ్లో దాన్ని పరీక్షించి ఇది తయారు చేసిన తర్వాత ఎంత రేడియో ధార్మికత, ఎంత ఖర్చు అయిపోయింది, ఇంకెంత మిగిలింది అని లెక్కలు వేసి ఈ వస్తువు ఇన్ని వేల సంవత్సరాల క్రితముది అని చెప్తారు. దీని ఏమంటారంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు. రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారానే మనకు కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి వస్తువులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వస్తువులు, గుప్తరాజుల కాలం నాటి వస్తువులు, శాతవాహన కాలం నాటి వస్తువులు, సింధులోయ నాగరికత, మెసొపటేమియా నాగరికత, ద్రావిడ నాగరికత, వీటన్నిటి ఆధారాలు, అవశేషాలు దొరికినాయి. సరే, ఈ ఎస్ఆర్ రావు గారు దేశభక్తులు. ఆయన ద్వారకా నగరము కట్టబడుట అది చరిత్ర, అబద్ధము కాదు, వాస్తవంగా ద్వారకా నగరం ఉండిందని నిరూపించాలని తన జీవితమే పణంగా పెట్టారు. నేను చరిత్ర చెబుతున్నాను, అప్రియమైన సత్యం సత్యమే, యథార్థవాది లోక విరోధి. నేను చెప్పింది అబద్ధమైతే నన్ను పట్టుకొని కొట్టండి, అబద్ధం కాకపోయినా నాకు ఇష్టం లేదు అంటే దేవుడు కొడతాడు నిన్ను. మరి అది కూడా చూసుకోవాలి. నువ్వు చెప్పేది సత్యమే కానీ మాకు ఇష్టం లేదు అంటే అదేంటయ్యా, భరతమాత సిగ్గుపడుతుంది, అట్లా మాట్లాడొద్దు. ఇట్లాంటి కన్నా ఏమిటని అమ్మగారు సిగ్గుపడుతుంది. సత్యమును మనం ప్రేమించాలి. స్వామి దయానంద సరస్వతుల వారు చెప్పారు, సత్యమును అంగీకరించుటకును అసత్యమును విసర్జించుటకును మనము సర్వదా సంసిద్ధులమై ఉండవలే, సన్నద్ధులమై ఉండవలే. స్వామి దయానంద సరస్వతి గారు నేర్పించిన సూత్రము. ఎస్ఆర్ రావు గారు ద్వారకా నగరము నిజముగానే కట్టబడిందని మహాభారతమును పరిశోధన చేసి అందులో వేదవ్యాసుల వారు వివరించి చెప్పిన డైమెన్షన్స్, ఇన్ని కిలోమీటర్లు వెడల్పు, ఇన్ని కిలోమీటర్ల పొడవు, చచ్చౌకముగా ఉంటుంది, మధ్యలో రాచవీధులు ఇలాగున్నాయి, కందకములు ఇలాగున్నాయి, ఉద్యానవనాలు ఇలాగున్నాయి, అయినంత వర్ణన ఉంది మహాభారతంలో. ఆయన జీవితమే పణంగా పెట్టి 30-40 సంవత్సరాలు పరిశోధన చేశారు మహానుభావులు ఎస్ఆర్ రావు గారు. ఆఖరికి గుజరాత్ సమీపంలో సముద్ర గర్భములో ద్వారకా నగరం దొరికింది. ఆ ద్వారకా నగరము
దాన్ని పరిశోధించడానికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని, గ్లాస్ కవరింగ్ మాస్క్స్ పెట్టుకొని, గజ ఈతగాళ్లను డైవ్ చేయించి లోపలికి పంపించి మొత్తం కొలతలు చూశారు. తూచా తప్పకుండా వేదవ్యాస మహర్షి రాసిన లెక్కలే అక్కడున్నాయి. సేమ్ అలాగే, అన్ని మైళ్ళ పొడవు, అన్ని మైళ్ళ విస్తీర్ణం అంత అలాగే ఉంది. ద్వారకా నగరం దొరికింది. ద్వారకా నగరం దొరికింది గుజరాత్ సమీపంలో. ద ఎక్స్కవేషన్ ఆఫ్ ద్వారకా అని అంతలా ఉద్గ్రంథం రాశారు ఫోటోలతో పాటు. ఆ గ్రంథం నా దగ్గర ఉంది. నేను ఏ విషయం మీకు చెప్పినా నేను మీకు మీ కళ్ళకు చూపించగలిగితేనే చెప్తా, లేకపోతే చెప్పను. అయ్యా మీరు ఈ మాట అన్నారు, ఎక్కడుంది అంటే మీరు రండి, నేను చూపిస్తాను. ఫలానా వేదము, ఫలానా ప్రపాఠకము, ఫలానా కాండము, ఇన్నవ అనువాకము, ఇన్నవ మంత్రం అని చూపిస్తాను. మీ కళ్ళతో మీరు చదువుకోవచ్చు. అలాగే ద్వారకా నగరము దొరికిందనే గ్రంథం కూడా నా దగ్గర ఉంది. మొన్ననే 1500 రూపాయలు పెట్టి కొన్నాను అది. నేను ఏది చెప్పినా ఆథెంటిక్గా ఉండాలి, లేకపోతే చెప్పను. ఎందుకంటే నాకు తెలియంది హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే దేవుడు తంతాడు నన్ను. ద్వారకా నగరం దొరికింది కనుక మహాభారత కథ అబద్ధము కాదు, సత్యం. ఇది మనకు గర్వకారణం. చాలామంది నాస్తికులు అన్నారు మహాభారతం అంతా పుక్కిటి పురాణం అండి అని. నేను చాలా బాధపడ్డాను.